జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, నీ మనసు చాలా మంచిది బిడ్డ. నువ్వు ఎంతో కష్టంలో ఉన్నా కూడా నువ్వు గొప్పగానే బ్రతుకుతున్నావు తల్లి. అందుకు కారణము ఇదే తల్లి అని మనకి అమ్మవారు అయితే తెలియజేస్తున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇక అమ్మవారి సందేశం ఏమిటో చూద్దామండి. అమ్మవారు మనకి చెప్తున్నారు, మీ మనసు అనేది చాలా మంచిది బిడ్డ. అందుకే నువ్వు ఎటువంటి కష్టంలో ఉన్నా సరే నువ్వు చాలా గొప్పగా ఉన్నతంగా బతుకుతున్నావు తల్లి అని చెప్పడానికి మనకు ఒక చిన్న కథ రూపంలో కూడా తెలియజేస్తున్నారండి. ఆ కథ ఏమిటో ఇప్పుడు మనము విందామండి. ఒక ఊర్లోనండి ఒక అతను పనిచేస్తూ ఉంటాడు. అతను ఏం చేస్తాడు అంటే వాళ్ళ పొలంలోని కొన్ని కూరగాయల మొక్కల్ని అనేది పెంచుకుంటూ, తనకంటూ ఎవరు ఉండరండి. తను ఆ కూరగాయల మొక్కల్ని పెంచుకుంటూ ఆ కూరగాయలను వచ్చినవన్నీ కూడా అమ్మేసి తన యొక్క జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. అతనికి ఎంత అది ఎక్కువ లాభం రాకపోయినా సరే అతను చాలా మంచి మనసు ఉన్న అతను ఎవరికి ఏది కావాలన్నా కూడా ఉన్నంతలో హెల్ప్ చేస్తూ ఉంటాడండి. అతనికి చాలా మంచి మనసు అండి. ప్రతి ఒక్కరికి సహాయపడే గుణము అనేది ఉంటుంది. ఆయన కొద్దిగా డబ్బులు రాగానే చుట్టుపక్కల వాళ్ళు అది గమనించిన వాళ్ళు ఆయన మనస్తత్వాన్ని గమనించి ఆయన దగ్గరికి వెళ్ళి అవి కూడా తీసేసుకుంటూ ఉంటారు. అతను పాపం ఏమీ నో అని చెప్పకుండా తనకు సహాయం చేసే గుణం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి కష్టాన్ని చూసి కూడా అతను సహాయం చేద్దామనే మనస్తత్వమే కలిగి ఉంటాడండి. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుడితో అంటుంది, ఏంటి పరమేశ్వర, నువ్వు నీ యొక్క భక్తుడిని అంత కష్టంలో ఉన్నా కూడా నువ్వు అతన్ని తేలిగ్గా వదిలేస్తున్నావు ఎందుకు అని చెప్పి అడుగుతుంది. వాళ్ళ యొక్క కష్టాలు కానీ సుఖాలు కానీ వాళ్ళే బాధ్యులు. వాళ్ళు అడిగింది ఇవ్వటమే నాకు తెలుసు. వాళ్ళు అడగంది నేను ఇవ్వలేను కదా. వాళ్ళు ఏదైతే కోరుకుంటారో అదే కదా నేను ఇవ్వవలసింది అంటే అప్పుడు పార్వతీదేవి, సరే ఒకసారి నేను భూలోకానికి వెళ్ళి అది నిజమో అబద్ధమో పరీక్షించి వస్తాను అని చెప్పి, అంటే ఆమె సందేహం తీర్చుకుంటాను అని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆ అబ్బాయి అప్పుడే అతను అన్నము అనేది వండుకొని తినడానికి రెడీగా ఉంటాడు. అప్పుడు పార్వతీదేవి మారు వేషంలో, ముసలమ్మ వేషంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి బిచ్చాం దేహి అని చెప్పి అడుగుతుంది. బువ్వ పెట్టండి అని చెప్పి ఆ ముసలమ్మ రూపంలో ఉన్న పార్వతీదేవి అడుగుతుందండి. అడిగితే వెంటనే అతను తను తినే అన్నంలోంచి తను తిందాం అనుకుంటూ ఉంటాడు, ఇంకా ఎంగిలి కూడా చేయడు. ఆ అన్నంలో కొంత మటుకు తీసుకొచ్చేసి ఆమెకి పెడతాడనమాట. ఆమె మంచిగా తిని, ఇంకా ఆకలేస్తుంది ఆయన, ఇంకా ఏమన్నా పెట్టగలుగుతావా అంటే, నా కోసం ఉంచుకుంది కూడా ఉంది తల్లి, అది కూడా ఇస్తాను అని చెప్పి తన కోసం ఉంచుకున్న కూడా తీసుకొచ్చి అమ్మవారికి పెట్టేస్తాడు. అయితే ఆ ముసలమ్మ తినేస్తుంది. తినేసిన తర్వాత పార్వతీదేవిగా ప్రత్యక్షమై, బిడ్డ నీకు ఏమి కావాలో కోరుకో అని చెప్పి ఆ యొక్క అతన్ని అడుగుతుందన్నమాట. అతను చాలా తేలిగ్గా, సింపుల్గా, నాకు ఎటువంటి కష్టం ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా నేను 10 మందికి సహాయం చేసేలాగా, వాళ్ళు అడిగింది నేను ఇచ్చేలాగా ఉండేటట్టుగా నన్ను చెయ్యి. అంటే వాళ్ళు అడిగింది వాళ్ళకి నలుగురికైనా అన్నం పెట్టేటట్టుగా, లేదా వాళ్ళకైనా కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టాన్ని తీర్చేలాగా నాకు శక్తినివ్వమ్మా అని చెప్పి అతను అడుగుతాడనమాట. తదాస్తు అని చెప్పి పార్వతీదేవి అతన్ని దీవించి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు పరమేశ్వరుడు అంటాడు, ఇప్పుడు నీకు అర్థమైందా, ఎవరికి ఏది కావాలో వాళ్ళు అడిగిందే మనము ఇవ్వగలుగుతాము, మనము అంతకన్నా ఎక్కువ ఇచ్చినా వాళ్ళకి నిలబడదు అని చెప్పి చెప్తాడనమాట. అంటే ఇక్కడ అతను చాలా మంచి మనసుతో ఎదుటి వారికి సహాయం చేసే గుణము కావాలి అని తత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుడు, భగవంతుడు వాళ్ళని ఉన్నతంగానే, వాళ్ళకు ఉన్న దాంట్లో ఉన్నతంగా, నలుగురిలో కూడా గొప్పగా వాళ్ళని ఉంచుతాడు అని చెప్పడానికి ఈ కథండి. చాలామంది అత్యాశతో ఏదేదో డబ్బులు, నగలు, ఇల్లు అడుగుతూ ఉంటారు, కానీ అవి ఎక్కువ కాలం నిలవండి. వాళ్ళ తర్వాత తరాలకు కూడా ఉండకుండా అప్పుల పాలై ఏదో రకంగా వాళ్ళు అత్యాశకు పోతే ఏది కూడా మిగలదండి.
మనం చేసుకున్న పుణ్యం కొద్దే మనకి ఏదైనా దక్కుతుంది అని చెప్పడానికే ఈ వీడియో అమ్మవారు మనకు తెలియజేస్తున్నారు. అలాగే బిడ్డ, నీ మనసు చాలా మంచిది. నువ్వు ఎవరిని కూడా కష్టపడకుండా ఎదుటివారిని నువ్వు మంచిగా చూసే తత్వము అనేది నీలో ఉన్నప్పుడు నీ కష్టాలున్నా సరే నీకు లేకపోయినా సరే నువ్వు చాలా ఉన్నతంగానే బతుకుతావు. అందుకు కారణము నీ యొక్క మంచి మనసే అని అమ్మవారు మనకు తెలియగానే చెప్తున్నారండి. అంటే అమ్మవారి ఉద్దేశం మంచి మనసుతో ఉండండి, వీలైతే ఎదుటివారికి సహాయం చేసే గుణము కలిగి ఉండండి, కనీసం మాట సహాయమైనా చేయండి, మీకు ఉన్న దాంట్లో మీరు ఎదుటివారికి సహాయం చేయండి అని అమ్మవారు ఈరోజు చాలా చక్కటి సందేశాన్ని మనందరికీ కూడా ఈ వీడియో ద్వారా తెలియజేశారండి. అలాగే మీరు ఎప్పుడూ కూడా ఈ వీడియో ఎవరికైతే అందుతుందో, ఎవరైతే చూస్తారో మీ జీవితాలు ఎప్పుడూ కూడా ఉన్నతంగానే ఉంటాయని కూడా అమ్మవారు అయితే మనకి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కూడా కలుసుకుందామండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత. జై జై వారాహి మాత.